ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, అడిషనల్ డీసీపీ శ్రీ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా వారి సిబ్బంది, ఏసీపీ లతా కుమారి, అదేవిధంగా నార్త్ ఏసీపీ స్రవంతి రాయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నున్న ఇన్స్పెక్టర్, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కలిసి వీరు చాలా మంచి కేసుని ఈరోజు క్రాక్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చిన్నపిల్లల్ని అక్రమంగా విక్రయించే ముఠాని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 5 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో బలగం సరోజిని, ఈమె విజయవాడ సితారా సెంటర్ ఏరియాకి చెందింది. అదేవిధంగా షేక్ ఫరీనా అజిత్ సింగ్ నగర్ చెందింది. సైదాబీ అజిత్ సింగ్ నగర్, కోవరపు కరుణశ్రీ ప్రకాష్ నగర్, అదేవిధంగా పెదాల శిరీష ప్రకాష్ నగర్. ఈ 5గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి 3 చిన్నపిల్లల్ని ఈరోజు మనం రెస్క్యూ చేయడం జరిగింది. ఈ 3గురిలో 2 మేల్ బేబీస్, అదేవిధంగా ఒక ఫీమేల్ బేబీ ఉన్నారు. సో ఇందులో వివరాల్లోకి వెళ్తే ఈ విజయలక్ష్మి అనే ఈ బలగం సరోజిని అనే ఈమె అంతకుమునుపు కూడా కొన్ని ఇటువంటి అఫెన్సెస్లో, చైల్డ్ ట్రాఫికింగ్ అఫెన్సెస్లో ఉంది. హైదరాబాద్లో అంతకుమునుపు ఈమె అరెస్ట్ అయి జూలై నెలలో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత 7 మందిని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు 3గురిని మనము రెస్క్యూ చేశాం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఈ 3 పిల్లల్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. మరొక 4 పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమ్మేసినట్టు తెలుస్తూ ఉంది. వారిని కూడా రెస్క్యూ చేయడానికి మా పోలీస్కి దగ్గరకు తీసుకొని వచ్చి స్వాధీనపరచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. దాని మీద స్పెషల్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి, పనిచేస్తున్నాయి. మోస్ట్లీ ఇన్ ఐడియా టు ఆ 4గురిని కూడా మనము తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఈ విజయలక్ష్మి అనే ఆమెతో ఈమె పరిచయం అయిన ముందు, ఈ బలగం సరోజిని పరిచయం అయి ముందు ఎక్స్ డొనేషన్కి డబ్బులు తీసుకునేది. ఈ విజయలక్ష్మి అనే ఆమె సంతాన సాఫల్య కేంద్రంలో పనిచేసేది. ఆమె పరిచయం అయ్యి ఆమె ద్వారా ఈమె కొందరిని తీసుకొచ్చి ఎక్స్ డొనేట్ చేయించేది. తర్వాత ఈ ఎక్స్ డొనేషన్ అనేది దీంట్లో పెద్ద డబ్బులు రావట్లేదు, కమిషన్ రావట్లేదు, కాబట్టి ఇట్లా చిన్నపిల్లల్ని కొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తుంది అనేసి ఈమె భావించి 2 ముఖ్యంగా ప్రీతి కిరణ్ అనే ఢిల్లీకి చెందిన ఒక లేడీ, అదేవిధంగా అహ్మదాబాద్ చెందిన అనిల్ అనే 2 వ్యక్తులను పరిచయం చేసుకొని నార్త్ ఇండియా నుంచి అక్కడ ఈ పిల్లల్ని వారి కొనేసేసి ₹1,00,000 నుంచి ₹3,00,000 వరకు కొనుక్కొని ఇక్కడ 5-6 lakhsకి అమ్మడం అనేది జరుగుతూ ఉంది. సో ఏలూరు, గుంటూరు పరిధిలో 4 పిల్లల్ని అమ్మింది. వాటిని త్వరలోనే రెస్క్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ 3 పిల్లలు కూడా అమ్మే ప్రయత్నంలో ఈరోజు మనము వీరిని అదుపులో తీసుకొని వీరి దగ్గర నుంచి ₹4,00,000 డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది చాలా సీరియస్ అఫెన్సు. జూనైల్ జస్టిస్ యాక్ట్ కింద, అదేవిధంగా బిఎన్ఎస్ఎస్ఎస్ కింద డిఫరెంట్ సెక్షన్స్ కింద ఈరోజు కేసు నమోదు చేసి నున్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఏసీపీ లతా కుమార్కి ఐఓగా నియమించడం జరిగింది. సో దీని వెనకాల ఉన్న టోటల్ ముఠాని పట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా హీనస్ అఫెన్సు. సో ఇది జరగడం అనేది సభ్య సమాజానికి ఒక మాయల మచ్చ లాంటిది. ఇటువంటి క్రైమ్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. డెఫినెట్గా నిఘా ఉంచుతాం. ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరిని కూడా మనం చట్టం ముందు నిలబెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక మంచి వర్క్ చేసిన టాస్క్ ఫోర్స్ సిబ్బందికి, అదేవిధంగా ఏసీపీ లతా కుమారి, స్రవంతి రాయ్ వీళ్ళ టీం కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ 3 పిల్లలు అహ్మదాబాద్ అండ్ ఢిల్లీ నుంచి ఈ పిల్లల్ని తీసుకొచ్చారు. ఆ పిల్లల యొక్క ఐడెంటిటీ ఇంకా మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళని పట్టుకోవాలి. ఎవరు మన ఈ ప్రీతి కిరణ్, అదేవిధంగా అనిల్, వాళ్ళిద్దరిని పట్టుకుంటే తప్ప ఈ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది తెలీదు.
సో నార్త్ ఇండియాలో చిన్నపిల్లలు తప్పిపోయిన కేసెస్ ఏమైనా నమోదయ్యా అనేది సీసీటీఎన్ఎస్లో చూస్తున్నాము, క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టంలో చూస్తున్నాము. అదేవిధంగా ఆపరేషన్ వాత్సల్య అనే ఒక మిషన్ వాత్సల్య అనే ఒక వెబ్సైట్ ఉంది, అందులో కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది, దాంట్లో కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల పోలీస్ శాఖలతో కూడా సమన్వయం చేసుకుని ఇటువంటిది ఏమన్నా జరిగిందే చూసి మనము ఇన్వెస్టిగేషన్గా చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మూలాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ లేడీ అంత మునుపు ఇప్పటి వరకు దాదాపు 26 మంది పిల్లల్ని ఈ బలగం సరోజిని అనే ఆమె 26 మంది పిల్లల్ని, అంత ముందు 19 మంది పిల్లల్ని ఈ విధంగా కిడ్నాప్ చేసి అక్రమంగా అమ్మింది. ఇప్పుడు ఇంకొక 7 మందిని ఇప్పుడు అమ్మింది. సో ఈమెను చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద కూడా త్వరలోనే ఈమె టీం మీద అంతా మిగతా వాళ్ళ మీద కూడా క్రైమ్ హిస్టరీ ఏంటో చూస్తున్నాము. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద వీళ్ళని పీడీ యాక్ట్ నమోదు చేసి వీళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈమె వీళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆటో ఫైనాన్స్ చేస్తాడు, నున్న ఏరియాలో ఉంటాడు. ముందు నుంచి క్రిమినల్ హిస్టరీ ఉంది. ఈమెకి ఇంత ధైర్యం ఎలా వచ్చిందని చూస్తున్నాం. అసలు ఈమె టోటల్ చరిత్ర అంతా ఎర్లీ మార్నింగ్ రిస్క్ చేయడం జరిగింది. సో ఈమె ప్రొఫైల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈమె వచ్చేసి 31 years, 7th class చదువుకుంది. మారిటల్ స్టేటస్ మ్యారీడు, హస్బెండ్ వచ్చేసి ఆటో డ్రైవర్, అదేవిధంగా ఆటో ఫైనాన్స్ కూడా చేస్తాడు. ప్రస్తుతము కబేలా సెంటర్లో, భవానీపురం ఏరియా కబేలా స్టడీ సెంటర్లో ఈమె నివాసం ఉంటా ఉంది. 2 పిల్లలు ఉన్నారు. ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ 2 కేసెస్ ఉన్నాయి. ఒక కేసు మేడిపల్లి పోలీస్ రాజకొండ కమిషనరేట్లో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో 579/2024 అనే క్రైమ్ ఉంది. అదేవిధంగా ముంబై పోలీస్ కూడా ఈమె మీద 112/2024 అనే కేసుని నమోదు చేసి పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈమె ఇందాక నేను చెప్పిన శిరీష అండ్ కరుణ ఇద్దరు కూడా ఈమె కజిన్స్. సో ఆ ఇద్దరు, అదేవిధంగా ఈ షేక్ ఫరీనా సైదాబీ అనే వాళ్ళని ట్రాన్స్పోర్ట్కి ఉపయోగిస్తుంది. ఈ 5 member గ్యాంగ్గా కనిపిస్తుంది. వీళ్ళతో పాటు కిరణ్, అదేవిధంగా ప్రీతి కిరణ్, అదేవిధంగా అనిల్ అనే ఇద్దరు కూడా ఈ గ్యాంగ్ సభ్యులుగా కనిపిస్తున్నారు. సో మొత్తం మీద ఈ గ్యాంగ్లో 7 members ఉన్నారు. సో ముఖ్యంగా 2.5 lakhsకి ఫిమేల్ చైల్డ్ని, అదేవిధంగా 4.5 lakhsకి మేల్ చైల్డ్ని కొని ఇక్కడ ఒక 50,000 1 lakh ఎక్స్ట్రా అడిషనల్గా వేసుకొని చేసి అమ్మేస్తుంటారు. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళని కొద్దిగా ఐడెంటిఫై చేసి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఈమె అసోసియేట్స్ కూడా, ప్రీవియస్ క్రైమ్స్ అసోసియేట్స్ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐతా శోభారాణి, అదేవిధంగా సలీం పాషా, స్వప్న, చేతన్, పద్మ, శారద, నేను మీకు ఇస్తాను. ఇది దాదాపు 9-10 మంది ఈమె అసోసియేట్స్ ఉన్నారు. ఈ ప్రజెంట్ క్రైమ్లో 5 మంది అసోసియేట్స్ ఉన్నారు. ఇది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈమె ప్రొఫైల్, ఈమె ఫోటో ప్రొఫైల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దే ఆర్ ఫ్రమ్ విజయవాడ అమ్మా, దే ఆర్ ఫ్రమ్ విజయవాడ. సో విజయవాడ అయితే 2024లో క్రైమ్లో అరెస్ట్ అయ్యి హైదరాబాద్ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 7 మంది పిల్లల్ని చూశారు. అందుకే షీఈస్ ఫిట్ ఫర్ పీడీ యాక్ట్. అందుకే మేము ఒక డెసిషన్ తీసుకున్నాము. షీఈస్ ఫిట్ ఫర్ పీడీ యాక్ట్. ఆల్రెడీ ఒక 2 offenses చేసిన తర్వాత మళ్ళీ 3 offenses చేసింది. 3 offenses చేసింది, వెరీ హీనస్ క్రైమ్. సో ఈమెను ఇప్పుడు అరెస్ట్ చేయడం జరుగుతుంది. పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్స్ కూడా మూవ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ లేడీ. అదేవిధంగా జైలు రిలీజెస్ మీద ఈ మధ్యన అందుకే గత 10-15 days నుంచి ఒక వినూత్నంగా ఒక ప్రోగ్రాం తీసుకున్నాము. ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణలో జైలు రిలీజెస్ లిస్టు, ఎవ్రీడే జైలు రిలీజెస్ లిస్ట్ అనేది చేస్తున్నాము. తెచ్చి సిసిఎస్ వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసే క్రమంలోనే ఇటువంటి అఫెన్స్ కూడా ఇదే క్రమంలో బయటపడింది. సో జైలు రిలీజెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినాం. గత 10 days నుంచి అది టేకప్ చేసాము.
అందులో భాగంగా ఈ యొక్క అఫెన్స్ అనేది మనకు బయటపడడం జరిగింది. కొనడం అమ్మడం ప్రస్తుతానికి మనకు తెలిసింది కొనడం అమ్మడం. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా విషయాలు తెలుస్తుంది. అంటే కొనడం అంటే అక్కడ ఢిల్లీలో అహ్మదాబాద్లో వీళ్ళు కిడ్నాప్ చేస్తున్నారా లేదంటే వీళ్ళు అక్కడ కొంటున్నారా అనేది అది ఇన్వెస్టిగేషన్లో బయటపడాలి. అది వీళ్ళు అనిల్ అండ్ ప్రీతి కిరణ్ ఇద్దరిని కూడా మనం అరెస్ట్ చేసి తెలుస్తుంది. సో వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేసి దీని వెనకాల అసలు నార్త్ ఇండియాలో ఈ పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా లేదంటే అక్కడ కొని తీసుకొచ్చారా అనేది ఇంకా మనకు నిర్ధారణ కావాల్సింది. ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా 3 పిల్లలు పెట్టుకున్నారన్న క్రమంలో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన మేరకు ఈరోజు పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. పిల్లలు లేని తల్లిదండ్రులు అమ్ముతున్నారు ప్రస్తుతానికి మనకు తెలిసింది. 7 మెంబర్స్ 7 కిడ్స్ ఉన్నారని తెలిసింది. అందులో 3 దొరికారు. మిగతా 4 కూడా టీమ్స్ పంపించున్నాం. మోస్ట్లీ ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఎందుకంటే ఫోన్లని స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. సో వాళ్ళందరూ దొరికితే ఆ 4 దొరికితే మనకు ఎన్ని రూపాయలకు అమ్మారు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీకు తెలియజేయడం జరుగుతుంది. పాత క్రైమ్స్లో లేరు, అది తెలియాలి. ఇది మార్నింగే తీసుకొచ్చాము. ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం. ఖమ్మంలో లేదు, 2 కేసులు ఉన్నాయి. ఒకటి రాచకొండ మేడిపల్లి పోలీస్ ఆఫ్ రాచకొండ కమిషనరేట్లో ఒక కేసు ఉంది. అదేవిధంగా ముంబైలో ఒక కేసు ఉంది. 2 కేసులు ఉన్నాయి. ఆమె క్రైమ్ హిస్టరీ అంతే కదా, ఇంకేం లేవు కదా. ఒకసారి చెక్ చేస్తాం. అవును, అదే సిడబ్ల్యూస్కి ఇవ్వడం జరుగుతుందమ్మా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రొడ్యూస్ చేయాలి కదమ్మా, ప్రొడ్యూస్ చేయాలి కదా. సో ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కింద ప్రొడ్యూస్ చేస్తారు. బాగానే ఉంది. ఒక పాపకు జాండీస్ మాత్రం ఉంది, మిగతా 2 బాగానే ఉన్నారు. ఒక పాపకు జాండీస్. ఖచ్చితంగా చేయాలి, చేస్తాం. థ్యాంక్ యూ. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీకు రేపు కానీ ఎల్లుండి కానీ ఒక ప్రెస్ నోట్ ద్వారా ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.